మానవుడు కానీ ఏ ప్రవక్త కానీ ఖురాను గ్రంథాన్ని రచించలేదు. సర్వలోకాల సృష్టికర్తనటువంటి అల్లాహ్ మానవాళి కోసం పంపించినటువంటి గ్రంథమే అల్ ఖురాన్. ఈ గ్రంథానికి దైవమే పేరు పెట్టాడు అల్ ఖురాన్, ఖురాను అని. ఖురాన్ ఇది ఒక మహోన్నతమైనటువంటి గ్రంథం. బుద్ధి వివేకాలతో ఆలోచించే వారికి అనునిత్యం ఇందులో అద్భుతాలు కనిపిస్తాయి. మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము. తరువాత అతనిని ఒక సురక్షితమైన ప్రదేశంలో పడే బిందువుగా చేశాము. ఆ తర్వాత ఈ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము. ఆ తర్వాత ఈ ముద్దను కండగా చేశాము. ఆ తర్వాత ఈ మాంసపు కండను ఎముకలుగా చేశాము. ఈ ఎముకలకు మాంసాన్ని తొడిగాము. ఆపై దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము. ఫతబారకల్లాహు అహ్సనుల్ ఖాలిఖీన్. అల్లాహ్ ఎంతో శుభప్రదుడు, సృజనకారులందరిలోకెల్లా ఉత్తమ సృజనకారుడు. తల్లి గర్భంలోని పిండోత్పత్తి దశలకు సంబంధించి దైవం ఈ విషయం తెలియజేశాడు. అలహ్ అంటే పేరుకుపోయిన నెత్తుడి ముద్ద అనే అర్థంతో పాటు ఏదైనా ఒక వస్తువుని అంటిపెట్టుకుని ఉండే ఓ జలగలాంటి పదార్థం అనే అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 3 అర్థాలు కూడా శాస్త్రీయంగా ఖచ్చితంగా సరిపోతాయి. కల్లాల ఇల్లం ఎంతహి లనస్ఫాం బిన్ నాసియా నాసియతిన్ కాదిబతిన్ ఖాతియా. అతడు గనక మానకపోతే అతని నుదిటి వెంట్రుకలు పట్టుకొని ఈడుస్తాము. ఎందుకంటే అబద్ధానికి ఘోరానికి పాల్పడిన నుదురు అది అని ఖురాన్ తెలియజేస్తుంది. మనిషిలోని నుదిటి వైపు ఉన్నటువంటి మెదడు భాగాన్ని ప్రీ ఫ్రంటల్ ఏరియా అంటారు. ఒక వ్యక్తికి ఆలోచన కలిగించి మిగతా శరీరాలకు సంకేతం కల్పించేది ప్రీ ఫ్రంటల్ ఏరియా అని వైద్య శాస్త్రం ఈ విషయాన్ని తెలియజేస్తుంది. మా వాక్యాలను తిరస్కరించే వారిని మేము నరకములో పడవేస్తాము. కాలి కరిగిపోయినప్పుడల్లా వారి చర్మాలను మళ్ళీ సృష్టిస్తాము. ఎందుకంటే వారు శిక్షను బాగా చవిచూడాలి. ప్రొఫెసర్ తగాతడ్ తెజాసన్ ఈయన ఎన్నో సంవత్సరాల నుండి మనిషి చర్మంలోని నొప్పిని గ్రహించేటువంటి భాగాలపై పరిశోధనలు చేశారు. మనిషి చర్మంలోనే నొప్పిని గ్రహించే భాగాలు ఉన్నాయని ఖురాన్లో ఉన్నాయా అని ఆయన ప్రారంభంలో నమ్మలేకపోయారు. ఈ విషయంపై పరిశీలన మరియు పరిశోధన చేసి ఇంత గొప్ప విషయము ఖురాన్లో చెప్పబడిందని ఎంత ఆశ్చర్యపోయారంటే సౌదీ అరబ్లోని రియాద్లో జరిగినటువంటి 8th మెడికల్ కాన్ఫరెన్స్ లో అందరి సమక్షంలో అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు అని ఆయన ఇస్లాం ధర్మాన్ని కూడా స్వీకరించడం జరిగింది. సోదర మహాశివులారా, రాబోయే తరాలకు సూచనగా ఉండడానికి ప్రళయం వరకు ఫరో చక్రవర్తి శవాన్ని రక్షిస్తామని ఖురాన్లో అల్హమ్దులిల్లా ఈ విషయం చెప్పడం జరిగింది. నేటికి కూడా ఈజిప్ట్ మ్యూజియంలో ఫిరౌన్ శవం మనకు కనబడుతుంది. డాక్టర్ మోరిస్ బొకెల్ చెప్పిన విషయం ఏంటంటే నిస్సందేహంగా బైబిల్ని చూసి ఖురాన్ కాపీ చేయలేదు అనే విషయాన్ని అతడు అంగీకరించడం కూడా జరిగింది. సోదర మహాశివులారా, ఇస్లాం విమర్శకుడు సర్ విలియం మ్యూర్ ఎప్పుడు కూడా ఇస్లాంని విమర్శించేవాడు. ఖురాన్ని చదివాడు చివరికి అలసిపోయాడు. అతడు అలసిపోయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే 12 శతాబ్దాలుగా చరిత్రలో ఏ మాత్రం మార్పు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా స్వచ్ఛంగా నిలిచిన గ్రంథం ఏదైనా ఉందంటే అది కేవలం ఖురాన్ మాత్రమే అని చెప్పాడు సర్ విలియం మ్యూర్. సోదర అఫలా యతదబ్బరున అల్ ఖురాన వలౌ కాన మిన్ ఇంది గైరిల్లాహి లవజదు ఫీహి ఇఖ్తిలాఫన్ కసీరా. ఓ మానవులారా, ఈ ఖురాను గ్రంథాన్ని మీరు ఎందుకు అన్వేషించరు? ఒకవేళ ఇది అల్లాహ్ తరపున కాక ఇతరుల తరపు నుండి వచ్చి ఉన్నట్లయితే ఖురాన్లో అనేక పరస్పర విరుద్ధమైన విషయాలు ఉండేవి. ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్రా వ ఇన్నా లహు లహాఫిదూన్. మేము ఈ ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాము, దీన్ని రక్షించే బాధ్యత కూడా మాపై ఉందని సర్వలోకాల సృష్టికర్తన దైవం ఖురాను గ్రంథాన్ని రక్షించేటటువంటి బాధ్యత తీసుకున్నాడు. సోదర మహాశివులారా, 360 విగ్రహాలను ఆరాధించేటువంటి అరబ్బులని ఏకేశ్వరోపాసన చేసేదిగా మార్చివేసింది ఖురాన్. 360 కబీలాలుగా చెదిరిపోయినటువంటి అరబ్బులను ఒకే వర్గంగా చేసినటువంటిది ఖురాన్. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి అరబ్బులను జ్ఞానులుగా తీర్చిదిద్దింది అల్ ఖురాన్. సోదర మహాశివులారా, وإن كنتم في ريب مما نزلنا على عبدنا فأتوا بسورة من مثله وادعوا شهداءكم من دون الله إن كنتم صادقين فإن لم تفعلوا ولن تفعلوا فاتقوا النار التي وقودها الناس والحجارة أعدت للكافرين. మా దాసునిపై మేము అవతరింపజేసినటువంటి ఈ గ్రంథం అది అల్లాహ్ గ్రంథమో అది దైవ గ్రంథమో కాదో అనేటటువంటి సందేహం మీకు ఉన్నట్లయితే ఖురానులోని ఒక అధ్యాయం లాంటి అధ్యాయాన్ని మీరు రచించి తీసుకురండి. ఒక్క అల్లాను తప్ప మీకు సహకరించే వారందరినీ కూడా పిలుచుకోండి. మీరు సత్యవంతులే అయితే ఆ పని చేసి చూపించండి. మీరు చేయని పక్షంలో ఎన్నటికీ ఆ పని చేయలేరు. మానవులు రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్నికి భయపడండి, అది సత్య తిరస్కారుల కోసం సిద్ధం చేయబడి ఉంది. మహాప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకొక అద్భుతాన్ని ఇచ్చాడు, అది ప్రళయం వరకు కూడా మిగిలి ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు ఎవరైనా అల్లాహ్ అద్భుతాన్ని చూడాలంటే ఈ దివ్య గ్రంథాన్ని స్వీకరించవచ్చు. సోదర మహాశివులారా,